స్టెరిలైజేషన్తో మరియు హైజెనిక్గా మీకు అందించడం జరుగుతుంది. ఆ పద్ధతిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. ఇందులో మీకు చూపించే విధంగా మా ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో మిషన్లో అన్ని సెట్టింగ్స్ చేయడం జరిగిందండి. అందులో నుంచి ప్యాడ్ అనేది బయటకు వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ అలా ప్యాడ్స్ అనేవి తీయడం జరుగుతుందండి. ఇలా తీసిన ప్యాడ్స్ అన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట నుండి వచ్చిన ఎలాంటి దుమ్ము అనేది ఆ ప్యాడ్లో పడకుండా ఉండడానికి ఒక డబ్బాలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ముఖ్యమైన పద్ధతి అండి. ఇది స్టెరిలైజేషన్ మిషన్. ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నా ఎలాంటి క్రీములు ఉన్నా ఇందులో చనిపోవడం జరుగుతుంది. అంటే మనం మెటీరియల్ అనేది బయట నుండి తీసుకొస్తాము, కార్గోలో వేస్తాము కాబట్టి దానిలో ఎలాంటి బ్యాక్టీరియాస్ కానీ ఎలాంటి వైరస్లు కానీ ఉంటే అవి ఇందులో పెట్టడం ద్వారా చనిపోవడం జరుగుతుంది. అంటే పూర్తిగా స్టెరిలైజర్తో ప్యాడ్ అనేది బయటికి వస్తుంది. ఇందులో మీకు చూపించే విధంగా అలా పెట్టుకోవాలండి. అంటే పూర్తిగా ఇంకా ప్యాడ్ అనేది ఇంకా ఎలాంటి డిఫెక్ట్ అనేది లేకుండా దాంట్లో నుంచి బయటకు వస్తుంది అన్నమాట. ఎలాంటి క్రీములు లేకుండా పూర్తిగా హైజెనిక్గా బయటకు వస్తుంది. ఇలా పెట్టుకున్న ఈ ప్యాడ్ని కనీసం 3 to 5 minutes అలా స్టెరిలైజేషన్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం ద్వారా క్రిములన్నీ చనిపోతాయి. ఇక్కడ మీకు పూర్తి వీడియో చూపించడం జరుగుతుంది. సో అలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేసి, ఎందుకంటే ఆ స్టెరిలైజేషన్కి వచ్చే ఆ రేస్ అనేవి మనం చూడకూడదు. చూడడం వల్ల కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అందుకని మీకు అది చూపించలేదు లైటింగ్ అనేది. అలా ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత పూర్తిగా స్టెరిలైజ్ అనేది జరుగుతుంది. ఒక 3 to 5 minutes అండి. తర్వాత ఇప్పుడు మీకు ప్యాడ్స్ అనేది బయటికి తీయడం జరుగుతుంది. అంటే పూర్తిగా స్టెరిలైజేషన్ అయ్యి అలా బయటికి తీయడం జరుగుతుంది. చూడండి, అంటే మాకు కలర్ చేంజ్ అనేది కూడా కనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో కనిపించకపోవచ్చు. అలా తీసుకున్న ప్యాడ్స్ని మళ్ళీ ఇంకొక డబ్బాలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా నేరుగా ప్యాకింగ్ అండి. అందులో నుండి తీసిన ప్రతి ప్యాడ్ని ఇలా ప్యాకింగ్ మిషన్ ద్వారా ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెస్టింగ్ అండి. టెస్టింగ్ కోసం అనేది ఒక 15 ml కోక్ అనేది మేము ప్యాడ్ పైన వేస్తున్నాము. అంటే మనకు ఒక 30 to 40 secondsలో ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో అదే మీకు చూపిస్తున్నాము. అంటే మళ్ళీ వీడియో అనేది కట్ చేయకుండా మీకు పూర్తిగా చూపిస్తున్నాము. ఒక 20 to 30 seconds తర్వాత మీకు ఇలా పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఎవరైనా ఆసక్తి కలవారు, అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు మీకు అందుబాటులో తేవడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. అండ్ సిద్దిపేటలో స్థానికంగా పెట్టడం జరుగుతుంది కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రమ్ నవీన్ దాసరి ఎంటర్ప్రైజెస్.